okay, probability సంభావ్యత they carry 2 marks ప్యూర్ మ్యాథ్స్ లో వస్తుంది ఇది. అయితే చూడండి ఓకే ప్యూర్ మ్యాథ్స్ లో చాలా ఈజీ టాపిక్, కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే ఓకే సంభావ్యత అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాంట్లో అయ్యే చాయిసెస్ ఎంత, అవడానికి అయ్యే చాయిసెస్ ఎంత, మొత్తం చాయిసెస్ ఎంత అంటాడు. అంటే జరిగిన సంఘటన బై మొత్తం సంఘటన ఆ విధంగా అంటే ఓకే. అయితే చూడండి ఇక్కడ మనకేంటంటే ఇక్కడ కాయిన్స్ మీద అడుగుతుంటాడు, ప్లేయింగ్ కార్డ్స్ మీద అడుగుతుంటాడు, మళ్ళీ ఓకే బ్యాగ్ లో నంబర్ ఆఫ్ కలర్ బాల్స్ ఉంటాయి వాటి మీద అడుగుతుంటాడు. ఈ విధంగా ఓకే మళ్ళీ డైసెస్ మీద అడుగుతుంటాడు, ఈ విధంగా రకరకాలుగా అడుగుతుంటాడు. ఓకే కాంబినేషన్ లో కూడా అడుగుతుంటాడు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఓకే ఒక కాయిన్ ఉంటుంది, కాయిన్ కి ఏముంటుంది అంటే నాణ్యం ఉంటుంది, హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది, హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది, బొమ్మ గొలుసు అంటారు. అయితే అది మనం టాస్ వేసినప్పుడు ఏమవుతుంది, పడితే హెడ్ అయినా పడాలి లేదంటే టెయిల్ అయినా పడాలి. అదే విధంగా 2 కాయిన్స్ తీసుకుంటాడు, 3 కాయిన్స్ తీసుకుంటాడు, నెంబర్ ఆఫ్ కాయిన్స్ తీసుకుంటాడు. అదే విధంగా డైసెస్ లో పాచికలకి ఎన్ని ముఖాలు ఉంటాయి, 6 ముఖాలు ఉంటాయి. దాన్ని ఇలా దొర్లించినప్పుడు మనకు పైన ఏదో ఒక నంబర్ మాత్రమే కనబడుతుంది. ఆ నంబర్ రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయంటాడు. సంభావ్యత అంటే అవకాశం అంతే, చాయిసెస్. అంటే ఓకే ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటాం, జనరల్ గా ఒకే వస్తువులను చూజ్ చేసుకుంటాము, ఎన్నుకుంటాం అన్నట్టు. ఎన్నుకునే ప్రక్రియ దేనికి వస్తుంది, సంభావ్యతకి వస్తుంది. అదే కనుక క్లాస్ లో తరగతిలోకి బాలురు బాలికలను కూర్చోబెడతాము, లేదంటే ఒకే పూలమాలలో ఒకే పూలదండలో పూలను అమర్స్తాము. అమర్చడం దేనికి వస్తుంది, ప్రస్థానాలు సంయోగాలు. ఎన్నుకోవడం దేనికి వస్తుంది, సంభావ్యతకు వస్తుంది. కాబట్టి 2 రిలేటెడ్ టాపిక్సే. ఇది ఎన్నుకోవడం, నెక్స్ట్ అమర్చడం అంటే ప్రస్థానాలు మరియు సంయోగాలుగా తీసుకుంటాం. ఓకే అయితే దీంట్లో మనం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ చూడండి. ఫస్ట్ దీన్ని మనం ఏమంటామంటే ఫ్యాక్టోరియల్ అంటారు. దీన్ని ఏమంటాం మనం, ఫ్యాక్టోరియల్ ఏమంటాం. ఓకే ఫ్యాక్టోరియల్ అంటారు. నెక్స్ట్ 0 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది మనకి, 1 వస్తుంది. 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది, 1 వస్తుంది. 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 1 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇది కనుక 2 ఫ్యాక్టోరియల్ 2 into 1, 3 factorial 3 to 1, 4 factorial 4 3 to 1, dash n factorial n into n minus 1 into n minus 2 into dash into ఇది 1 into 1. ఆ విధంగా ఓకే ఇలా నంబర్ ఓకే ఫ్యాక్టోరియల్స్ వస్తుంటాయి మనకి. ఎక్కడైతే 2 కాబట్టి 2 దగ్గర స్టార్ట్ అయ్యి 1 దగ్గర ఎండ్ అయింది. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 దగ్గర స్టార్ట్ 1 దగ్గర ఎండ్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 దగ్గర స్టార్ట్ 1 దగ్గర ఎండ్. n ఫ్యాక్టోరియల్ అంటే n దగ్గర స్టార్ట్ 1 దగ్గర ఎండ్. అలా అంటే ఓకే. అదే విధంగా ఇక్కడ చూడండి ఇప్పుడు ఓకే దీంట్లో మనకి ఎన్సిఆర్ ఏంటంటే మొత్తం అవకాశాలకి మొత్తం వస్తువుల్లో, సి అంటే చూస్, 6 వస్తువులు చూస్ చేసుకుంటున్నాము. 6 వస్తువులను మనం ఏం చేస్తున్నాము, ఓకే చూస్ చేసుకుంటున్నాము అంటే ఎన్నుకుంటున్నాము. ఎన్సిఆర్ అంటే జనరల్ గా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏమవుతుంది, r ఫ్యాక్టోరియల్ అవుతుంది మనకి. ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్ n ఫ్యాక్టోరియల్ బై ఎన్సిఆర్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ n అనేది మొత్తం వస్తువుల సంఖ్య, c అనేది చూసి ఎన్ని వస్తువులు చూస్ చేసుకుంటున్నాం మనం, 6 వస్తువులు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 5c2 అంటే జనరల్ గా ఓకే ప్రాసెస్ ప్రకారం చూడండి 5 ఫ్యాక్టోరియల్ 5 minus 2 factorial into 2 factorial 5 factorial by 5 minus 2 factorial into 2 factorial. Then okay చూడండి 5 factorial అంటే 5 ఓకే ఇక్కడ చేసేద్దాము 5 4 3 2 1 by next 5 minus 2 is 3 factorial and 3 into 2 into 1
ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే అది 2 into 1. ఇంకో ఓకే 3 to 1 3 to 1 2 1s 2 2s. సో ఏమొస్తుంది మనకి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? 10 వస్తుంది. 10 then okay nc2 n factorial by n minus r factorial into r factorial concept. 5 factorial 5 minus 2 3 2 factorial అంటే 2 into 1 సింప్లిఫై చేయాలి. దీన్ని మనం డైరెక్ట్ గా ఓకే షార్ట్ కట్ లో చేస్తే చూడండి ఎలా ఉంటుందో. దీన్ని మనం ఓకే షార్ట్ కట్ లో చేస్తే ఎలా ఉంటుందో చూడండి. 5c2 ఎలాగో ఏమవుతుంది అంటే 3 ఓకే 3 to 1 3 to 1 వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఏ మిగిలింది ఓకే 5 into 4 2 into 1 మిగిలింది. అంటే ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఓకే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కానీ పైన ఎన్ని నెంబర్స్ ఎక్స్పాండ్ చేయాలి? 2 నెంబర్స్ ఎక్స్పాండ్ చేయాలి. మనం ఇక్కడ ఎంత ఉండే అంత నెంబర్లే ఉండాలి. ఇక్కడ మొత్తం 5 వరుసలు 2 వరుసలు చూజ్ చేసుకుంటున్నాము. అలా ఎన్ని విధాలుగా చూజ్ చేసుకోవచ్చు, అంటారు. 5c2 అంటే 5 into 4 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 2 ఉంది కాబట్టి పైన 2 నెంబర్లు ఎక్స్పాండ్ చేయాలి. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్ ఇది అన్నట్టు. ఇక్కడ ఎంత ఉంటే అంత ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇంకా ఇలా ఓకే పెద్ద మొత్తంలో చేయాల్సిన అవసరం కూడా లేదు మనం. ఓకే 5 into 4 2 into 1 అనేది 2 into 1 2 1s 2s ఏమవుతుంది చెప్పండి? ఓకే 10 వస్తుంది. 10 ఓకే ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. అయితే ఇవన్నీ ఓకే మనం 1 by 1 చూద్దాము. నెక్స్ట్ 7c3 7 నెక్స్ట్ 3 నెంబర్స్ వరకు ఎక్స్పాండ్ చేయాలి. ఓకే ఒక్కొక్కటి తగ్గించుకుంటూ 3 into 2 into 1 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 3 2s 6 గెట్ క్యాన్సిల్ ఏమవుతుంది? 35 వస్తుంది మనకి. 35 7c3 7 into 6 into 5 3 into 2 into 1 3 2s 6 గెట్ క్యాన్సిల్ 35 ఆన్సర్. అదే విధంగా ఓకే 10c4 అంటే ఓకే 10 into 9 into 8 into 7 4 నెంబర్స్. ఇక్కడ ఎంత ఉంటే అన్ని నెంబర్స్ ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ 4 into 3 into 2 into 1 4 into 3 into 2 into 1 ఇగో 4 2s 8 గెట్ క్యాన్సిల్ 3 1s 3 3s 30 ఏమవుతుంది? ఓకే 7 నుండి 21 210 అవకాశాలు. ఓకే అదే విధంగా ఇలా రకరకాల చేయొచ్చు మనం. 13c2 లేదంటే 13c3 ఇప్పుడు 13 into 12 into 11 3 ఫ్యాక్టర్ అంటే 3 into 2 into 1 into 1 చేయాల్సిన అవసరం కూడా లేదు. 3 అదే వస్తుంది కాబట్టి 1s here ఏమవుతుంది? ఓకే 6 6 1 6 2 నెక్స్ట్ ఇది ఏమవుతుంది? ఓకే 26 into 11 6 8 2 ఇది ఆన్సర్. ఓకే 286 అవకాశాలు ఉంటాయి. ఇది అదేంటంటే ఓకే ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది మనకి. ఆ విధంగా అయితే ఓకే చూడండి ఇవన్నీ ఓకే మళ్ళీ పెద్ద మొత్తంలో కూడా ఇస్తుంటాడు. అప్పుడు ఏ విధంగా చూడండి. ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి దీంట్లో ప్రసారాలు సంయోగాలు పర్మిటేషన్ కాంబినేషన్ కూడా వస్తుంది కాన్సెప్ట్. పర్మిటేషన్ మరియు ఓకే కాంబినేషన్ ప్రసారాలు మరియు సంయోగాలు కూడా ఓకే దీంట్లో భాగంగా తీసుకుంటాము. ఏమి లేదు ఇది ఎన్నుకోవడము అదేంటంటే ఓకే ఇది అమర్చడం అంటారు. అయితే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకోండి 13c11 అంటాడు అనుకుందాం. 13c11 అంటే ఓకే పెద్దగా అవుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు 13c3 అంటే 13లో 3 వస్తువులు చూజ్ చేసుకోవడం, 10లో 4 వస్తువులు చూజ్ చేసుకోవడం, 7లో 3 వస్తువులు చూజ్ చేసుకోవడం. అయితే ఇక్కడ 13లో 11 వస్తువులు చూజ్ చేసుకోవడం అంటే కష్టంగా ఉంటుంది. అంటే 11 నంబర్లు రాయాలి, పైన ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఓకే ఇది ఏమవుతుంది అంటే 13లో ఎన్ని వచ్చాయి? మనకి 11 వచ్చాయి. ఇంకా 13లో ఎన్ని రావాలి? 2 రావాలి. 13లో ఎన్ని రావాలి? 2 రావాలి. కాబట్టి ఓకే ఇది ఈజీ కదా. 13 12 బై 2 ఫ్యాక్టర్ అంటే 2
ఏమవుతుంది ఓకే 6 13 5 25 13 6 ఎంత 78 ఆ విధంగా అంటే చూడండి 13లో 11 వచ్చాయి ఇంకా 13లో ఎన్ని రావాలి 2 రావాలి అంటే ఓకే 10C7 అంటే ఏమవుతుంది 10C3 అవుతుంది 10C3 బిగ్గెస్ట్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి స్మాలెస్ట్ నెంబర్ లో కన్వర్ట్ చేసుకోవాలి 10లో 7 వస్తువులు వచ్చాయి ఇంకా 10లో 3 వస్తువులు రాలేదు ఇప్పుడు దీని వాల్యూ వస్తుందో దీని విలువ అంతే వస్తుంది దీని విలువ ఎంత వస్తుందో దీని విలువ అదే వస్తుంది అప్పుడు 10C3 అంటే తెలుసు కదా 10 9 8 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 ఏమవుతుంది ఓకే 3 2 1s are 2 4s are ఓకే 3 12 120 అవకాశాలు ఉంటాయి 120 అవకాశాలు ఉంటాయి 120 అవకాశాలు ఉంటాయి ఓకే కాబట్టి ఏంటంటే NCN-R అంటారు NCN-R అంటే ఏమొచ్చింది మనకి ఓకే 10C7 10 అంటే 3 అలాంటి ఓకే R వస్తే N-R ఇక్కడ వస్తుంది అన్నట్టు ఆ విధంగా ఓకే ఈ విధంగా నెంబర్ ఆఫ్ ప్రాబ్లం చేయొచ్చు మనం ఓకే ముందు వీటి మీద నెక్స్ట్ ఇప్పుడు NPR మీద చూద్దాం NCR అంటే ప్రాబబిలిటీలో వస్తుంది NPR అంటే ప్రస్తారాలు సంయోగాల్లో వస్తుంది మనకి ప్రస్తారాలు సంయోగాల్లో వస్తుంది ఇప్పుడు NPR అంటే P అంటే పర్మిటేషన్ అంటే ఇప్పుడు అమర్చడం n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంకో మనం అర్థంలో ఏం చేసాము మనం NCR అన్నప్పుడు ఏం చేసాము n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ చేసాము చూడండి ఇంటూ r ఫ్యాక్టోరియల్ చేసాము n ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ చేసాము కానీ తీసేసే వస్తుంది NPR వస్తుంది మనకి ఈ తీసేసే వస్తుంది మనకి NPR వస్తుంది అలా అంటే ఓకే NPR ది ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఓకే ఎగ్జాంపుల్ చూడండి 5C 6P2 6 ఫ్యాక్టోరియల్ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 6 minus 2 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ 6 అంటే 6 5 ఇక్కడ వరకు ఆపండి 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ ఏమవుతుంది ఓకే 30 వస్తుంది మనకి ఏమొస్తుంది ఓకే 30 అలా అంటే ఓకే చూడండి ఇప్పుడు NCR కి NPR కి డిఫరెన్స్ తెలిసింది కదా మనకి NCR కి NPR కి ఏంటో డిఫరెన్స్ తెలిసింది మనకి అదే విధంగా ఓకే చూడండి 8P5 ఇక్కడ చూడండి 8P5 అంటే 8 ఫ్యాక్టోరియల్ నెక్స్ట్ 8 ఫ్యాక్టోరియల్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 3 ఫ్యాక్టోరియల్ అంటే చూడండి మనం ఓకే ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇప్పుడు ఓకే చూడండి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమొస్తుంది మనకి 2 అంటే రెండు నెంబర్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాం ఓకే రెండు నెంబర్లు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాం రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓకే 2 నెంబర్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాం లేదంటే ఇంకా చూడండి ఓకే 5 నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి 8 7 6 5 4 by 3 factorial 3 into 2 ఓకే 3 factorial అంటే ఏమవుతుంది 8 minus 5 అంటే 3 factorial అంటే 3 into 2 6 get cancel 5 4 20 నెక్స్ట్ ఓకే 8 56 అంటే 112 11 20 అవుతుంది 8 5 40 ఓకే 40 మ్యాక్స్ 4 28 56 డబుల్ చేస్తే 112 పక్కన 0 కాబట్టి తిరిగి మనం ఓకే చూడండి షార్ట్ ఫామ్ అంటే ఎలా చేయొచ్చు అని ఓకే 10P3 లేదంటే 10P4 అంటే ఓకే చూడండి 4 నెంబర్ మాత్రమే ఎక్స్పాండ్ చేయాలి ఓకే 10 9 8 7 అంతే ఇంకా బయటకి అవసరం కూడా లేదు అవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు అలా ఓకే చూడండి NPR అన్నప్పుడు మొత్తం ఇలా చేయాల్సిన అవసరం కూడా లేదు ఏం చేయాలి అంటే ఓకే 10 ఉంది కదా పైన 4 నెంబర్ వరకు ఎక్స్పాండ్ చేయాలి ఇప్పుడు చూడండి ఓకే 8 ఉంది కాబట్టి పైన ఓకే చూడండి 1 2 3 4 5 అక్కడ వరకు ఎక్స్పాండ్ చేశాం కదా మనం ఓకే అక్కడ వరకు ఎక్స్పాండ్ చేశాం మనం
దీని తర్వాత ఏమొస్తుంది సారీ 3 ఫ్యాక్టోరియల్ సారీ ఇది 3 ఫ్యాక్టోరియల్ కాబట్టి 3 కి 3 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఓకే 3 కి 3 కి క్యాన్సిల్ అయిపోతుంది 8 ఫ్యాక్టోరియల్ అంటే ఓకే 8 అప్ టు 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ ఇవన్నీ ఇంటూ చేయాలి ఇప్పుడు 8 56 నెక్స్ట్ ఓకే 5 4 20 5 4 20 11 20 ఇంటూ 6 0 12 ఓకే 6 0 0 6 12 6 1 7 ఇలా పెద్ద మొత్తంలో వస్తుంది అయితే ఓకే చూడండి 4 కాబట్టి 4 నెంబర్ వరకు ఎక్స్పాండ్ చేయాలి మనం 4 నెంబర్ వరకు ఎక్స్పాండ్ చేయాలి ఓకే లేదంటే చూడండి బై ఏమొస్తుంది మనకి 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది దీన్ని ఏమని రాయొచ్చు మనం 6 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా ఇంకా 10 ఫ్యాక్టోరియల్ నుండి 1 ఫ్యాక్టోరియల్ వరకు రాసే మధ్యలో ఏమొస్తుంది మనకి 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది 6 6 గెట్ క్యాన్సిల్ ఎన్ని నెంబర్ మిగిలాయి మనకి 1 2 3 4 ఇంటూ చేసేస్తే అయిపోతుంది ఓకే 8 9 72 ఇంటూ 7 7 14 7 49 50 పక్కన 0 అలానే చాలా పెద్ద మొత్తంలో వస్తున్నాయి కాబట్టి ఎన్సీఆర్ కి ఎన్పిఆర్ కి డిఫరెన్స్ ఏంటంటే బై లో ఆర్ ఫ్యాక్టోరియల్ రాదు ఇక్కడ ఎన్సీఆర్ కి ఓకే ఆర్ ఫ్యాక్టోరియల్ కింద హారంలో వస్తుంది ఎన్పిఆర్ కి అది రాదు అంతే ఎన్సీఆర్ ఎన్నుకోవడం ఎన్పిఆర్ ఓకే అమర్చడం వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఓకే చూడాలి ఇప్పుడు NC1 అంటే ఏమొస్తుంది ఎన్ఏ వస్తుంది NC1 అంటే ఎన్ఏ వస్తుంది మనకి నెక్స్ట్ ఓకే చూడండి NC1 NC0 ఏమొస్తుంది ఓకే 1 వస్తుంది NC0 ఏమొస్తుంది 1 వస్తుంది NCN ఏమవుతుంది ఓకే ఎన్ఏ ఓకే 1 వస్తుంది ఏమొస్తుంది ఓకే 1 వస్తుంది ఇవి డైరెక్ట్ నెట్ n వస్తువులో ఒక వస్తువు ఎన్నుకున్నారు n వస్తువులో అసలు ఏమీ ఎన్నుకోలేదు అది 1 NC n లో ఏమి ఎన్నుకున్నారు అది 1 గా వస్తుంది అన్నట్టు ఓకే చూడండి ఎగ్జాంపుల్ ఓకే 4C1 ఏమొస్తుంది 4A నెక్స్ట్ 12C1 12A ఎంత వస్తే అంత అన్నట్టు ఇది చూడండి ఓకే 7C0 1 10C0 ఓకే నెక్స్ట్ 9C9 1 ఓకే చూడండి 6C6 1 ఆ విధంగా నెట్ ఇవన్నీ కూడా ఓకే మనం దాంట్లో నేర్చుకుంటుంటాము ఇవన్నీ కూడా మధ్య మధ్యలో వస్తుంటాయి మనకి మళ్ళీ ఇక్కడ ప్రాబబిలిటీలో మరియు వస్తుంది మనకి మరియు అంటే ఏం తీసుకుంటాము ఇంటూ లేదా అంటే ఏం తీసుకుంటాం ప్లస్ అనే కాన్సెప్ట్ తీసుకుంటాం మరియు అంటే ఇంటూ తీసుకోవాలి లేదంటే ఏం తీసుకోవాలి ప్లస్ అలా అంటాం ఓకే మళ్ళీ వీటిలో కాయిన్స్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది డైసెస్ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది 1 by 1 చూద్దాం ఓకే 1 by 1 చూద్దాం అన్ని ఇంట్రడక్షన్ ఓకే ఒకే దగ్గర చెప్పేస్తాను నెక్స్ట్ ఇది ఇక్కడ కాయిన్స్ వస్తుంది మనకి కాయిన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది అంటే నాణెములు అయితే ఒక నాణ్యాన్ని మనం టాస్ చేస్తే ఏమొస్తుంది అయితే హెడ్ అయినా రావచ్చు లేదంటే టైల్ అయినా రావచ్చు అసలు సంభావ్యత అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ సంభావ్యత జరిగిన సంఘటనలు బై మొత్తం సంఘటనలు ఓకే ఎన్నైతే సంఘటనలు జరిగాయో అది మొత్తం ఎన్ని సంఘటనలు ఉన్నాయో అది అన్నట్టు అయితే చూడండి ఇక్కడ ఏంటంటే ఓకే చూడండి ఇప్పుడు కాయిన్స్ విషయంలో ప్రాబిలిటీ సాధారణంగా మనం ఓకే ఏం చేస్తాము P of E తో సూచిస్తుంటాము ప్రాబిలిటీ సాధారణంగా ఓకే P of E తో సూచిస్తుంటాము నెక్స్ట్ P of E bar అంటే ఇది జరిగిన సంఘటన బై మొత్తం సంఘటన
P of E bar. P of E bar అంటే జరగని సంఘటన, జరగని సంఘటనలు బై మొత్తం సంఘటనలు, ఇది P of E bar. P of E అంటే ఓకే జరిగిన సంఘటన బై మొత్తం సంఘటన, P of E bar అంటే జరగని సంఘటన బై మొత్తం సంఘటన. అయితే ప్రాబిలిటీ ఎప్పుడు ఓకే 1 గా తీసుకోవాలి మనం. జరిగింది, జరగకుండా ఉన్నది, రెండు ఓకే దేనికి 1 కి ఈక్వల్ గా తీసుకుంటాం మనం. కాబట్టి ఎప్పుడైనా నెగిటివ్ ఇచ్చిననుకోండి, నెగిటివ్ క్వశ్చన్ ఇచ్చిననుకోండి, దాన్ని పాజిటివ్ నుండి చేయండి, ఈజీ అవుతుంది. పాజిటివ్ నుండి చేస్తే ఓకే మనకి ఏమవుతుంది, ఈజీ అవుతుంది మనకి. ఓకే P of E ప్లస్ P of E bar ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఓకే 1 వస్తుంది మనకి. అంటే ప్రాబిలిటీ ఆల్వేస్ ఓకే ప్రాబిలిటీ మొత్తం ఎంత అవుతుంది, 1. అదే విధంగా ఇప్పుడు P of E bar అనుకోండి, P of E bar అనుకుంటే ఓకే 1 మైనస్ P of E, 1 మైనస్ P of E అలా ఏంటో 1 మైనస్ ఓకే P of E ఆ విధంగా వస్తుంది. ఓకే కాబట్టి మళ్ళీ చూడండి ప్రాబిలిటీ ఎక్కడ వరకు ఉంటుంది అంటే చూడండి 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ. రెండో చూడండి 0 కన్నా ఎక్కువ ఉండాలి, 1 కన్నా తక్కువ ఉండాలి. రెండోకి 1 కన్నా తక్కువ ఉండాలి. ఓకే ఈ విధంగా P0 P of E ఓకే లెస్ దెన్ 1. ఈ విధంగా అయితే చూడండి ఇప్పుడు ఓకే సంఘటనల గురించి. సంఘటనలో మనకి కాయిన్స్ కాన్సెప్ట్ చూద్దాం మనం. ఫస్ట్ కాయిన్స్ కాన్సెప్ట్ లో ఓకే కాయిన్స్ ఇచ్చినప్పుడు ఎన్ని అవకాశాలు ఉంటాయి, మొత్తం 2 అవకాశాలు. 2 అవకాశాలు ఉంటాయి. 2 అవకాశాలు ఉన్నప్పుడు ఓకే చూడండి ఒక కాయిన్ ఫస్ట్ ఒక కాయిన్ ఎగురవేసిన, ఒక కాయిన్ ఎగురవేసిన ఓకే హెడ్ రావడానికి సంభావ్యత ఎంత అంటాడు, సంభావ్యత ఎంత అంటాడు, ఒక కాయిన్ ఎగరవేసిన హెడ్ రావడానికి గల సంభావ్యత ఎంత అంటాడు, అయితే చూడండి ఓకే P of E మొత్తం ఎన్ని సంఘటనలు, 2. అందులో హెడ్ ఓకే 1 ఆ విధంగా. కాబట్టి 2 కాయిన్లు ఎగరవేస్తాడు. 2 కాయిన్లు వేసినప్పుడు ఓకే 2 కాయిన్స్ 2 కాయిన్స్ ఉన్నప్పుడు ఓకే చూడండి ఏమవుతుంది, ఓకే 2 ఇక్కడ ఏంటంటే పవర్ 2 స్క్వేర్ వస్తుంది. 3 కాయిన్స్ ఉన్నప్పుడు ఓకే 3 కాయిన్స్ ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకి 3 కాయిన్స్. అప్పుడు ఏమొస్తుంది ఓకే 2 పవర్ 3 ఇవి ఏవైనా ఉండొచ్చు ఓకే ఇచ్చిన సంఘటనను బట్టి ఉంటుంది. అదే విధంగా n కాయిన్స్ ఉన్నప్పుడు ఓకే ఏమవుతుంది మనకి 2 పవర్ n అనేది ఏదైనా ఉండొచ్చు. అంటే మనకి ఏంటంటే ఇలా ఓకే 2 పవర్ 1 ఒక కాయిన్, 2 స్క్వేర్ 2 కాయిన్, 2 క్యూబ్ 3 కాయిన్, డాష్ 2 పవర్ n. అంటే ఇక్కడ ఘాతాంకాలు ఓకే చూడండి పవర్స్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ని తెలియజేస్తుంది మనకి. ఇది నంబర్ ఆఫ్ కాయిన్స్ ని తెలియజేస్తుంది. నెక్స్ట్ 2 అనేది ఒక కాయిన్ ఎగరవేయడం వలన ఓకే జరిగే సంఘటనలు. అంటే మొత్తం ఎన్ని వస్తాయి, హెడ్ అయినా రావచ్చు, టైల్ అయినా రావచ్చు. అది ఏంటో అదే విధంగా మనకి ఏంటంటే ఇక్కడ ఓకే చూడండి అదే విధంగా డైస్ కాన్సెప్ట్. డైస్ అంటే పాచికలు. ఎన్ని ముఖాలు ఉంటాయి, ముఖాలు. హౌ మెనీ ఫేసెస్ ఆర్ దేర్ హియర్, 6 ముఖాలు ఉంటాయి. ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క నంబర్ ఉంటుంది మనకి, ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క నంబర్ ఉంటుంది. ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క నంబర్ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఓకే మొత్తం ఎన్ని అవకాశాలు ఉంటాయి, 6 అవకాశాలు. ఒక డైస్ ఒక పాచిక అన్నప్పుడు ఏం చేయాలి, 6 పవర్ 1. 2 పాచికలు మొత్తం ఎంత, ఇది 3 పాచికలు 6 క్యూబ్.
ఎన్ని పాచికలు 6 పవర్ n అంటే 6 పవర్ 1 6 స్క్వేర్ 6 క్యూబ్ డివైడెడ్ 6 పవర్ n అలా అంటే ఓకే 6 పవర్ n ఇక్కడ ఇది ఓకే పైన n దేని తెలియజేస్తుంది చెప్పండి నంబర్ ఆఫ్ డైసెస్ తెలియజేస్తుంది నంబర్ ఆఫ్ డైసెస్ పాచికల్లో ఓకే చూడండి డైసెస్ 6 ముఖాలు ఉంటాయి అందులో ఓకే ఒక్కొక్క ముఖం పైన ఒక్కొక్క నంబర్ ఉంటుంది అవి 1 నుండి 6 వరకు ఉంటాయి ఒక పాచిక అయితే మొత్తం సంఘటన ఎంత 6 పవర్ 1 రెండు పాచికలు అయితే 6 స్క్వేర్ మూడు పాచికలు అయితే 6 క్యూబ్ రెండు పాచికలు అయితే 6 పవర్ n కాబట్టి n దేని తెలియజేస్తుంది ఇక్కడ నంబర్ ఆఫ్ డైసెస్ ని తెలియజేస్తుంది నెక్స్ట్ కాయిన్స్ ఓకే డైసెస్ మళ్ళీ ఎంత అయ్యాయంటే చూడండి ప్లేయింగ్ కార్డ్స్ పేక ముక్కలు కార్డ్స్ ప్లేయింగ్ కార్డ్స్ మొత్తం ఒకే ఒక ప్యాక్ లో ఎన్ని ప్లేయర్ కి ఎన్ని కార్డ్స్ ఉంటాయి 52 కార్డ్స్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఓకే 52 కార్డ్స్ ఉంటాయి మళ్ళీ ఆ 52 కార్డ్స్ లో చూడండి ఓకే రెడ్ ఉంటాయి కొన్ని అంటే ఎరుపు రంగులో కొన్ని ఉంటాయి కొన్ని బ్లాక్ ఎరుపు ఇదేది నలుపు ఎరుపు రంగులో 26 కార్డ్స్ ఉంటాయి నలుపు రంగులో 26 కార్డ్స్ ఉంటాయి మళ్ళీ 26 మళ్ళీ ఓకే నెక్స్ట్ 2గా డివైడ్ చేయాలి మళ్ళీ ఇక్కడ 2గా డివైడ్ చేయాలి ఇక్కడ ఓకే 13 ఇదేమవుతుంది 13 మళ్ళీ ఒక్కొక్క 13 ఏమంటారంటే సూట్ అంటారు ఓకే సూట్ ఏమంటారు ఓకే సూట్ అంటే ఒక్కొక్క సూట్ లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి 13 కార్డ్స్ ఉంటాయి ఓకే 13 కార్డ్స్ ఉంటాయి ఇందులో ఓకే చూడండి డైమండ్ నెక్స్ట్ హార్ట్ ఓకే హార్ట్ నెక్స్ట్ యాస్టేడ్ అని క్లబ్ లేదంటే కొలాబర్ ఓకే కొలాబర్ అంటారు అంటే ఓకే కొలాబర్ అని ఓకే క్లబ్ ఆర్ కొలాబర్ అయితే ఒక్కొక్క దాన్ని ఏమంటాం మనం ఓకే డైమండ్ హార్ట్ యాస్టేడ్ లేదంటే స్పేడ్ లేదంటే ఓకే ఇక్కడ కొలాబర్ లేదా క్లబ్ మళ్ళీ ఒక్కొక్క సూట్ లో ఓకే చూడండి ఒక్కొక్క సూట్ లో 13 ఉంటాయి కదా మళ్ళీ దాంట్లో డిఫరెంట్ ఉంటాయి each suit having how many cards are there here 13 cards ప్రతి ఒక్క సూట్ లో 13 కార్డ్స్ ఉంటాయి అవి ఓకే చూడండి 2 3 4 5 6 7 8 9 10 యాస్ కింగ్ క్వీన్ జోకీ మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి ఓకే 13 కార్డ్ లో ఓకే వీటిని ఏమంటారు ఓకే నంబర్ కార్డ్స్ అంటారు అంటే సంఖ్యా పేకలు అంటారు నంబర్ కార్డ్స్ ఓకే వీటిని నంబర్ కార్డ్స్ అంటారు ఇవి ఓకే ఎన్ని ఉంటాయి 9 వీటిని ఏమంటారు ఫేస్ కార్డ్స్ అంటారు ఇవి ఎన్ని ఉంటాయి ఓకే చూడండి 4 ఇవి ఎన్ని ఉంటాయి ఓకే 4 కాబట్టి ఒక్కొక్క సూట్ లో టోటల్ ప్యాక్ లో తర్వాత సంగతి ఒక్కొక్క సూట్ లో ఓకే చూడండి నంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి ఓకే 9 మొత్తం ప్యాక్ లో ఎన్ని ఉంటాయి ఓకే 36 into 4 ఎందుకంటే ఎన్ని సూట్స్ ఉన్నాయి మనకి ఓకే 4 సూట్స్ ఉన్నాయి కాబట్టి 4 సూట్స్ ఉన్నాయి నంబర్ కార్డ్స్ ఎంత 9 ఇదేది ఒక్కొక్క సూట్ లో మాత్రమే ఒక సూట్ లో ఇదేది ప్యాక్ లో ఉంది ఓకే నంబర్ కార్డ్స్ నెక్స్ట్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 4 నెక్స్ట్ ఓకే 4 ఫేస్ కార్డ్స్ మొత్తం ప్యాక్ లో ఎన్ని ఉంటాయి 16 ఉంటాయి
ఓకే 16 ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా కింగ్స్ ఓకే కింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? ఓకే చూడండి, ఒక్కొక్క సూట్ లో ఒకటే ఉంటుంది. మొత్తం ప్యాక్ లైన్ ఉంటాయి. ఓకే 4 ఉంటాయి. మొత్తం ప్యాక్ లైన్ ఉంటాయి 4. క్వీన్ కూడా అంతే. ప్రతి కార్డ్స్ కూడా ఒక్కొక్క సూట్ లో ఒక్కొక్కటే ఉంటుంది. మొత్తం ప్యాక్ లో ప్రతి ఇప్పుడు 2 నెంబర్ కార్డ్స్ అనుకోండి, ఒక్కో సూట్ లో ఒకటే 2 నెంబర్ కార్డు ఉంటుంది. కానీ టోటల్ ప్యాక్ లో 2 నెంబర్ కార్డ్స్ ఉంటాయి 4 ఉంటాయి. అలా అంటారు. కాబట్టి ఓకే ఈ విధంగా ప్లేయింగ్ కార్డ్స్ మీద ఉంటుంది. మళ్ళీ ఓకే ఇయర్స్ మీద కూడా ఇస్తుంటాడు. సాధారణ సంవత్సరంలో 52 మంగళవారాలు రావడానికి అవకాశం ఎంత? 53 మంగళవారాలు రావడానికి లీపు సంవత్సరం అంటాడు. లేదంటే ఒకే సంచిలో ఇన్ని బాల్ ఉన్నాయి, ఇన్ని బంతులు ఉన్నాయి. కొన్ని రెడ్ కలర్, కొన్ని గ్రీన్ కలర్, కొన్ని ఒకే బ్లాక్ కలర్. తీస్తే ఒక బాల్ తీస్తే అది రెడ్ రావడానికి సంభావ్యత ఎంత? లేదంటే ఓకే నెక్స్ట్ గ్రీన్ రావడానికి సంభావ్యత ఎంత? లేదంటే రెండు ఒకే బాల్ తీస్తే ఒకటి రెడ్ రావాలి, ఒకటి ఒకే గ్రీన్ రావడానికి సంభావ్యత ఎంత? కనీసం ఒకటి రెడ్ రావడానికి సంభావ్యత ఎంత? లేదంటే ఒక కమిటీలో ఒకే 5 అవసరము. నెక్స్ట్ 7 ఒకే పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. 2 స్త్రీలు రావడానికి సంభావ్యత ఎంత అంటాడు? ఇలా జిగ్జాగ్ అంటుంటాడు. అదే విధంగా నెక్స్ట్ మనకి ఏం చేస్తాడు? ఓకే ఏవి వర్డ్స్ ఇస్తాడు, పదాలు వర్డ్స్ ఇచ్చి ఓకే నెక్స్ట్ ఇవి ఓకే వీటిని ఎన్ని విధాలుగా రాయొచ్చు అంటాడు. నెక్స్ట్ ఓకే మళ్ళీ ఏమంటాడంటే చూడండి, ఓవల్స్ అన్ని అంటే అచ్చులన్నీ ఒకే దగ్గర ఉండేటట్టు ఎన్ని విధాలుగా రాయొచ్చు అంటాడు. నెక్స్ట్ ఇంతమంది ఓకే గర్ల్స్ ఉన్నారు, ఇంతమంది బాయ్స్ ఉన్నారు. గర్ల్స్ అందరూ ఒకే దగ్గర కూర్చోడానికి ఓకే ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అంటాడు. ఇక్కడ మన ఒకే ప్రసారాల సంయోగాలు కూడా దీంట్లోనే ఓకే ఈ కాన్సెప్ట్ లోనే చేసేద్దాం. ఓకే కింగ్స్ 4 ఉంటాయి. నెక్స్ట్ ఒక్కొక్క సూట్ లో 4 ఉంటాయి. మొత్తం ప్యాక్ లైన్ ఉంటాయి. మరి రెడ్ కలర్ కింగ్స్ అంటాడు వాడు. ఓకే రెడ్ కలర్ క్వీన్ అంటాడు. రెడ్ కలర్ క్వీన్స్ ఓకే అయితే ఓకే 2 సూట్స్ ఉంటాయి. అవి ఒక సూట్ లో ఒకటి ఉంటే నెక్స్ట్ మొత్తం ప్యాక్ లైన్ ఉంటాయి. ఓకే 2 అలా. ఈ విధంగా ఓకే మనం వీటి మీద ఓకే ప్రాబ్లమ్స్ చేసేద్దాం. బేసిక్ ప్రాబ్లమ్స్, అడిగే ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అవన్నీ కూడా 1 by 1 చేద్దాము. దీంట్లోనే ప్రసారాల సంయోగాలు దీనికి రిలేటెడ్ కాబట్టి అమర్చడం ఎక్కడైతే వస్తుందో ప్రసారాల సంయోగాలు. నెక్స్ట్ ఎన్నుకోవడం ఎక్కడైతే వస్తుందో ఎలక్షన్ లో మనం ఓకే నంబర్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి. ఒక లీడర్ ని ఎన్నుకోవాలి, అది దేంట్లో వస్తుంది? సంభావ్యతలో వస్తుంది. ఆ విధంగా ఓకే 1 by 1 చూద్దాం. నెక్స్ట్ ఒక కాయిన్ లో ఎగరవేసిన హెడ్ రావడానికి గల సంభావ్యత ఎంత అంటాడు. ఒక కాయిన్ ఎగరవేస్తే హెడ్ రావడానికి సంభావ్యత ఎంత అంటాడు. అసలు మొత్తం అవకాశాలన్నీ ఒకే చూద్దాం. హెడ్ టైల్. సో P of E is equal to అంటే ప్రాబబిలిటీ, సంభావ్యత అంటే ప్రాబబిలిటీ. మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 2. అందులో మనకి ఏం రావాలి? హెడ్. ఎంత ఇది? ఓన్లీ 1 by 2. హెడ్ రావడానికి సంభావ్యత ఎంత అంటాడు. మొత్తం ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 2. అందులో మనకి ఏం కావాలి? ఓన్లీ హెడ్ రావాలి. రాకపోవడానికి సంభావ్యత కూడా అంటాడు. 2లో 1 వచ్చింది కాబట్టి 2లో 1 కాదు, అది కూడా 1 by 2. నెక్స్ట్ 2 నిర్దిష్టమైన నాణ్యములను ఎగరవేస్తే మహా అయితే ఒక హెడ్ రావడానికి సంభావ్యత ఎంత అంటాడు. మహా అయితే ఒక హెడ్ రావడానికి మొత్తం అవకాశాలు చూడండి. HT TH HH ఓకే 2 ఓకే ఎన్ని నాణాలు ఉన్నాయి? 2 నాణాలు ఉన్నాయి. అవి ఎగరవేస్తే ఒక హెడ్ రావడానికి సంభావ్యత ఎంత అంటాడు. మహా అయితే 1 అంటే 1 లేదా అంతకన్నా తక్కువ. చూడండి, కనీసం 1 అంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ. కనీసం 1 అంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ. కనీసం 2 లేదా అంతకన్నా ఎక్కువ. కనీసం 4 లేదా అంతకన్నా ఎక్కువ. మహా అయితే 1 లేదా అంతకన్నా తక్కువ.
మహా అయితే రెండు లేదా అంతకన్నా తక్కువ. ఆ విధంగా ఓకే చూడండి, మహా అయితే ఒక హెడ్ రావడానికి గల సంభావ్యత ఎంత అంటాడు, మహా అయితే ఒక హెడ్ రావడానికి సంభావ్యత ఎంత అంటాడు. అంటే ఒక హెడ్ రావచ్చు, అంతకన్నా తక్కువ హెడ్స్ రావచ్చు. అంటే చూడండి ఇక్కడ ఓకే హెచ్ కూడా వస్తుంది, ఒక హెడ్ ఉంది, ఓకే ఒక హెడ్. మహా అయితే ఒకటి హెడ్ లేదా అంతకన్నా తక్కువ, సారీ అంతకన్నా తక్కువ. అంటే రెండు కూడా ఒకే టీటీలు ఉండొచ్చు, ఒక హెడ్ అయినా ఉండొచ్చు, అంతకన్నా తక్కువ హెడ్స్ అయినా ఉండొచ్చు, అంటే ఏమీ లేకుండా కూడా ఉండొచ్చు. సో పిఎఫ్ఈ టోటల్ ఎంత, పాసిబిలిటీ ఎంత. నెక్స్ట్ వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారం ఎన్ని వస్తున్నాయి మనకి, ఓకే 3/4. మొత్తం అవకాశాలు 4. అందులో మహా అయితే ఒక హెడ్, అంటే ఒక హెడ్ ఉండొచ్చు, అంతకన్నా తక్కువ హెడ్స్ అయినా ఉండొచ్చు. అంతకన్నా తక్కువ హెడ్స్ అంటే ఇది ఏమీ ఉండకుండా ఉండొచ్చు, అంటే టీటీ ఉండొచ్చు, రెండో ఒకే టేల్స్ ఉండొచ్చు. ఒక పాచికను దొరికిస్తే 3 గుణిజాలు రావడానికి గల సంభావ్యత ఎంత అంటాడు. ఒక పాచికను ఒకే దొరికిస్తే 3 యొక్క గుణిజాలు అంటే 1 3 1 మొత్తం ఎన్ని అవకాశాలు చూడండి, 4 5 6 మొత్తం ఎన్ని అవకాశాలు వస్తున్నాయి మనకి, ఓకే 6. సో పిఆఫ్ మొత్తం ఎంత 6. అందులో 3 యొక్క గుణిజాలు అన్నాడు. 3 యొక్క గుణిజాలు ఎన్ని ఉన్నాయి, 2. సో ఏమవుతుంది, ఇది 1/3 అవుతుంది, 1/3 వస్తుంది. రావడానికి గల సంభావ్యత ఎంత అంటాడు, పిఆఫ్ మొత్తం ఎన్ని అవకాశాలు 6. అందులో 3 యొక్క గుణిజాలు కాబట్టి 2/3. సో ఒకటి ఓకే 2/6. సో 1/3 అవుతుంది అన్నట్టు, 1/3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3 నాణాలను ఎగరవేసినప్పుడు ఈ క్రింది వాటికి గల సంభావ్యతలను కనుగొనండి. సో ఏమవుతుంది అంటే చూడండి, 3 నాణాలను ఎగరవేసినప్పుడు ఎలా ఉంటుంది, చాలా రకాలుగా ఉంటుంది. చాలా రకాలుగా ఉంటుంది. ఏంటంటే ఓకే చూడండి ఏమేమి ఉండొచ్చు అంటే హెచ్ 3 హెచ్లు, 3 టీలు, హెచ్టి, హెచ్టిహెచ్, ఓకే నెక్స్ట్ టిహెచ్హెచ్, నెక్స్ట్ టి ఎన్ని ఓకే చూడండి, ఓకే దీంట్లో 3 ఉన్నాయి, 2 హెచ్లు, ఇప్పుడు 2 టీలు, ఒక హెచ్, టిహెచ్టి, ఓకే హెచ్టిటి, 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్ని అవకాశాలు ఓకే చూడండి, ఓకే 8. ఎందుకంటే 2/3 అయితే చూడండి ఓకే పిఆఫ్ఈ మొత్తం ఎన్ని అవకాశాలు వస్తున్నాయి, 2 క్యూబేగా కాబట్టి ఓకే 2 క్యూబ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ 3 కాయిన్స్ కాబట్టి 2 క్యూబ్. 4 అయితే 2/4, n అయితే 2/n వస్తుంది. అయితే 3 బొమ్మలు పడుటకు గల సంభావ్యత ఎంత అంటాడు, అంటే 3 హెడ్స్ రావాలి, అంటే ఎంత వస్తుంది, ఇది 1/8 అన్నట్టు. 3 బొమ్మలే రావాలి, అంటే హెడ్స్ రావాలి. అలా నెట్వర్క్ సంభావ్యత ఎంత అంటాడు, 1/8. ఖచ్చితంగా రెండు బరుసులు అంటే నెంబర్ ఆఫ్ టీటీ ఉండాలి. తర్వాత ఏది హెచ్, 2 బరుసులు పడుటకు సంభావ్యత ఎంత అంటాడు, P of E is equal to total possibilities ఎంత 8 డైరెక్ట్ ప్రాసెస్ ఉన్నా. ఇప్పుడు TTH 2 టీలు ఒక H ఖచ్చితంగా ఏర్పడాలి, 2 రావాలి. ఇంకో 1 2 3 ఓకే 2 బరుసులు ఉండాలి, 2 ఉన్నాయి. దీంట్లో TT 2 ఉన్నాయి, TT 2 ఉన్నాయి. ఇంకా వీటిలో ఉందా, లేదు. అలాంటివి ఎన్ని ఉన్నాయి, 3. సో 3/8. సో ఏమవుతుంది 3/8. నెక్స్ట్ కనీసం 2 హెడ్స్ అంటే 2 హెడ్స్ అయినా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు. ఇక్కడ ఏమొస్తాయంటే చూడండి, ఇక్కడ ఓకే టిహెచ్ హెచ్టిటి టిహెచ్టి ఇవి అనేటోకి 3 అవకాశాలు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఓకే పిఆఫ్ఈ 8 కనీసం 2 హెడ్స్ 2 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు. అంటే ఓకే 2 హెడ్స్ ఉండేవి చూడమ్మా, 2 హెడ్స్ హెచ్టిహెచ్ టిహెచ్హెచ్ కనీసం 2 అంటే 2 హెడ్స్ ఉండొచ్చు,
అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువైనా ఉండొచ్చు. అంటే హెచ్ కనీసం 2 హెడ్స్ ఉంటే 2 హెడ్స్ ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ హెడ్స్ అయినా ఉండొచ్చు. అంటే 4. అంటే ఏమవుతుంది ఇది 1/2. అత్యధిక 2 టైల్స్, అత్యధిక 2 టైల్స్ అంటే ఓకే, అత్యధిక 2 టైల్స్ అంటే 2 టైల్స్ ఉండొచ్చు, అంతకన్నా తక్కువ టైల్స్ ఉండొచ్చు, అంతకన్నా తక్కువ టైల్స్ ఉండొచ్చు. అయితే P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ చూడండి, మొత్తం అవకాశాలు ఎంత 8, మొత్తం ఎన్ని అవకాశాలు ఓకే 8. ఇది అత్యధిక 2 టైల్స్ అంటే TTH THT HTT ఓకే 2 టైల్స్ ఉండొచ్చు, అంతకన్నా తక్కువ టైల్స్ ఉండొచ్చు. ఓకే అంతకన్నా తక్కువ టైల్స్ అంటే ఏమొస్తుంది ఓకే 1 ఉండి 2 హెచ్లు ఉండొచ్చు, HTH ఉండొచ్చు. అంటే మనకి 2 అయిన టీస్ ఉండాలి, లేదంటే అంతకన్నా తక్కువైన టీస్ ఉండాలి. మళ్ళీ ఓకే HHT HT నెక్స్ట్ అంతకన్నా తక్కువ టైల్స్ అంటే ఓకే ఏమి లేకుండా కూడా ఉండొచ్చు. 1 2 3 4 5 6 7 అంటే ఏముండదు అంటే మనకి 3 టీస్ ఉండొద్దు అని, 3 టీస్ ఉండొద్దు, రిమైనింగ్ ఏవైనా ఉండొచ్చు. సో ఎంత వస్తుంది 7/8 వస్తుంది మనకి. 7/8 జాగ్రత్తగా చూడాలి ఓకే, వచ్చినట్టే ఉంటుంది, మళ్ళీ కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది. 3 నాణాన్ని ఎగిరవేసినప్పుడు ఎన్ని అవకాశాలు ఉంటాయి మనకి. మొత్తం అవకాశాల సంఖ్య ఎంత ఓకే 2Q అంటే ఇక్కడ 3 బొమ్మలు పడుటకు సంభావ్యత ఎంత అంటాడు. 3 కూడా బొమ్మలే రావాలి. అంటే అలాంటివి ఎన్ని ఉంటాయి ఓకే, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఒకటే ఉంది. సో 1/8. నెక్స్ట్ ఖచ్చితంగా 2 బొమ్మలు రావాలి, ఖచ్చితంగా 2 గొలుసులు రావాలి, అంటే 2 టీలు రావాలి ఖచ్చితంగా. అలాంటివి ఎన్ని ఉన్నాయి ఓకే, 3 అవకాశాలు ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఓకే 3 అవకాశాలు ఉన్నాయి. కనీసం 2 హెడ్స్ అంటే చూడండి 2 హెడ్స్, అంతకన్నా ఎక్కువ హెడ్స్ అయినా ఉండొచ్చు. అంటే 4 అవకాశాలు. 4/8 అంటే 1/2. అత్యధిక 2 టైల్స్ అంటే 2 ఉండొచ్చు, అంతకన్నా తక్కువ టైల్స్ ఉండొచ్చు. 2 టీలు ఉండొచ్చు, 2 టీలు ఉండొచ్చు, అంతకన్నా తక్కువ టీలు కూడా ఉండొచ్చు, అసలు ఏమీ లేకుండా కూడా ఉండొచ్చు. సో 7/8 ఆన్సర్. నెక్స్ట్ అయితే చూడండి, ఇక్కడ ఒక పాచికను విసిరినప్పుడు ఈ క్రింది వాటికి గల సంభావ్యతను కనుగొనండి. అయితే చూడండి, బేసి సంఖ్య గల తలములను పొందుటకు గల సంభావ్యత ఎంత అంటాడు. అంటే పాచికను ఎగరవేస్తే ఏమొస్తుంది 1 రెండోకి 2 3 4 5 6 ఇవే తలాలు. 1 నుండి 6 తలాల వరకు ఉంటాయి. ఒక పాచికను విసిరినప్పుడు క్రింది వాటికి గల సంభావ్యతను కనుగొండి అంటాడు. ఈ బేసి సంఖ్య గల తలమును పొందుటకు గల సంభావ్యత అంటే బేసి సంఖ్యలు అంటే ఇది 1 3 6. కాబట్టి P ఆఫ్ E ఈజ్ ఈక్వల్ మొత్తం అవకాశాలు ఎంత, ఒక పాచికను అన్నప్పుడు ఒకటే ఓకే, ఒక 6 వస్తుంది. ఎన్ని బేసి సంఖ్యలు వస్తున్నాయి 3. సో 1/2. నెక్స్ట్ ఓకే P ఆఫ్ E ఏమన్నాడు ఓకే, ప్రధాన సంఖ్యలు గల తలమును పొందుటకు అన్నాడు. ప్రధాన సంఖ్యలు ఏవి ఓకే 2 3 5. మొత్తం అవకాశాలు 6 అయితే ఓకే, ఇందులో ఎన్ని ఉన్నాయి మనకి, ప్రధాన సంఖ్యలు 3 ఉన్నాయి. అంటే ఇది కూడా ఏమవుతుంది 1/2. ఇక్కడ ఓకే ఇవి ప్రధాన సంఖ్యలు, ఇవేవి బేసి సంఖ్యలు 1 3 5. ఇవి బేసి సంఖ్యలు ఒకే 3 ఉన్నాయి, ప్రధాన సంఖ్యలు కూడా 3 ఉంటాయి, సరి సంఖ్యలు కూడా 3 ఉంటాయి. పాచికలు 3 యొక్క గుణిజం గల తలమును పొందాలి. 3 యొక్క గుణిజం ఓకే, 3 గుణిజం అంటే 3 1 3 2 6. అంటే ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 1/3. ఇలా ఏదైనా ఒక పాచిక మీద క్వశ్చన్స్ ఇస్తే ఎన్నిటి తొలగించినా మనం చేయగలగాలి.
మూడు యొక్క గుణిజం గల తలంను పొందడానికి ఓకే ఇది 6లో 2 1/3 5 లేదా ఓకే 5 లేదా అంతకన్నా ఎక్కువ 5 లేదా అంతకన్నా ఎక్కువ ఉంది. ఓకే ఎక్కువ విలువను కలిగిన తలాన్ని పొందడానికి గల సంభావ్యత 5 కావచ్చు 6 రెండే కాబట్టి ఏమవుతుంది 1/3 5 లేదా అంతకన్నా ఎక్కువ అంటే 5 ఉండొచ్చు 6 ఉండొచ్చు. నెక్స్ట్ ఖచ్చిత వర్గం గల తలాన్ని పొందుటకు అన్నాడు ఓకే P of E మొత్తం ఎంత 6 ఒక పాచికలు ఉన్నప్పుడు 6 కదా 2 పాచికలు ఉన్నప్పుడు 2 6 3 పాచికలు అయితే 3 6 ఓకే ఖచ్చిత వర్గం అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది ఓకే 1 4a ఇవి ఎన్ని అవకాశాలు ఓకే 2 సో 1/3 ఈ విధంగా ఓకే బేసిక్ క్వశ్చన్స్ ఇవి రకరకాలుగా ఇస్తుంటాడు మనకి ఇలా కాబట్టి ఏ విధంగా ఇచ్చినా ఓకే మనం చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు 2 పాచికలను ఒకేసారి దొర్లించిన 7 కంటే ఎక్కువ మొత్తం రావడానికి సంభావ్యత ఎంత అంటాడు 7 కన్నా ఎక్కువ రావాలి 7 కంటే ఎక్కువ రావాలి అంటే చూడండి 1 6 కాదు అంటే ఏమవుతుంది దీంట్లో 2 దాంట్లో 5 దీంట్లో 6 నెక్స్ట్ 3 5 ఓకే నెక్స్ట్ 3 6 7 కన్నా ఎక్కువ రావాలి సబ్జెక్ట్ వస్తుంది 8 వస్తుంది 9 ఓకే నెక్స్ట్ 4 4 నెక్స్ట్ 4 5 నెక్స్ట్ 4 6 నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 4 6 5 2 కదా 5 3 5 4 5 5 5 6 5 6 ఓకే 5 6 మొత్తం ఎంత రావాలి మనకి అదో 7 రావాలి 10 8 9 10 11 నెక్స్ట్ 6 2 6 3 6 4 6 5 6 6 ఇవన్నీ కూడా వస్తాయి ఏంటి 2 కంటే ఎక్కువ మొత్తం రావడానికి సంభావ్యత ఎంత అన్నాడు 7 కన్నా ఎక్కువ ఎక్కువ మొత్తం రావడానికి సంభావ్యత అన్నాడు. ఇప్పుడు ఏదైనా సంజయ్ 7 కన్నా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి P of E మొత్తం ఎంత ఓకే 2 కాబట్టి 2 6 ఇవన్నీ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 కాబట్టి 15 అంటే 3 5ల 3 2 అంటే 3 బై ఎంత ఓకే నెక్స్ట్ మళ్ళీ 3 1ల 3 2 అంటే 1/4 ఓకే 1/4 ఇక్కడ చూడండి ఓకే ఇక్కడ చూడండి ఓకే P of E మొత్తం ఎన్ని అవకాశాలు వస్తాయి 6 into 6 నెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 ఉన్నాయి 3 5ల 15 3 2ల 6 5 బై ఎంత 12 3 5ల 15 నెక్స్ట్ ఓకే 3 2ల 6 కాబట్టి 5 బై 12 వస్తుంది ఓకే నెక్స్ట్ అదే విధంగా చూడండి ఒక సంచిలో 6 తెల్లవి 4 నల్లవి బంతులు ఉన్నాయి యాదృచ్ఛికంగా 2 బంతులను తీస్తే అవి 2 ఒకే 2 రావడానికి గల సంభావ్యత ఎంత అంటాడు ఒకే 2 రావడానికి గల సంభావ్యత ఎంత అంటాడు ఇది చూడండి వీటిలో చేద్దాం ఇక్కడ నెక్స్ట్ ఇలాంటివి ఓకే చూడండి జాగ్రత్తగా ఉండాలి క్వశ్చన్స్ ఒక సంచిలో మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయి ఇది ఒక సంచి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఒక సంచిలో 6 తెల్లవి 4 నల్లవి మొత్తం బంతులు ఎన్ని 10లో ఎన్ని బంతులు తీయాలి మనం 2 బంతులు తీయాలి 2 కూడా ఓకే అవి 2 ఒకే 2వి కావాలి అయితే 2 తెల్లవైన కావాలి లేదంటే 2 నల్లవైన కావాలి అయితే ఇక్కడ P of E is equal చూడండి మొత్తం బంతుల సంఖ్య ఎంత 10c2 అంటే మొత్తం 10 బంతుల్లో ఎన్ని బంతులు తీయాలి 2 బంతులు తీయాలి అవి ఏమై ఉండాలి తెల్లవే ఉండాలి 6c2 లేదా అంటే ప్లస్ మరియు అంటే ఇటు లేదా 4 ఓకే 2 అయినా రావాలి తెల్లవైన రావాలి లేదంటే నల్లవైన రావాలి
ఉంది. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేయాలి ఇప్పుడు. ఓకే, ఉంది మొత్తం భక్తుల సంఖ్య 10, 10లో 2 తీశాను. నెక్స్ట్ 6లో 2 లేదా 4లో 2 రావాలి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 6 5/2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ప్లస్ 4 3/2 ఫ్యాక్టోరియల్ అంటే 2. నెక్స్ట్ 10, ఓకే, నెక్స్ట్ 9/2. ఓకే, ఇది అని 2. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 2 3ల 2 2ల 2 5ల అదేమవుతుంది? 3 5ల 15, 2 3 6. నెక్స్ట్ 2 3 6, 5 9 ఎంత? 45, 21/45, 21/45. 3 5ల 15, 6 ఎంత? 21, 21. నెక్స్ట్ 45, 3 3. చూడండి 3 1 3, 3 5ల 15, 15 3 45 అంటే 7/15 ఆన్సర్. 7/15 ఏంటంటే ఓకే, ఏమీ లేదు ఇక్కడ చేయాల్సింది. 2 రకాల బంతులే ఉన్నాయి. మొత్తం బంతుల సంఖ్య ఎంత? మొత్తం బంతుల సంఖ్య 10. 10లో మనం ఎన్ని తీయాలి? 2. అది కింద ఉండాలి. 10లో మనం 2 తీయాలి. అవి ఏం రావాలి? 2 తెల్లవైన రావాలి. లేదంటే ఓకే, లేదంటే ఏం చేయాలి? ఇక్కడ ప్లస్, లేదంటే 2 నల్లవైన రావాలి. 62 అంటే 6/5/2 ఫ్యాక్టోరియల్, 4 3/2 ఫ్యాక్టోరియల్. 2 1s are 2 3s are 2 1s are 2 2s are. నెక్స్ట్ ఇది కూడా సేమ్, 2 1s are 2 5s are. ఇది 15 21/15, 7 3 3 21, 13 40.